మందలించారని ఇల్లు విడిచి వెళ్లిపోయింది 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని. అనూహ్యంగా తెల్లారేసరికి ఆమె శవమై తేలింది. వైజాగ్ కృష్ణరాయపురంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. 14 ఏళ్ల తనుజ అనే బాలికను తల్లిదండ్రులు శనివారం రాత్రి మందలించారు. దాంతో మనస్తాపం చెందిన తనుజ ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అయితే తెల్లారేసరికి శవమై కనిపించడంతో స్థానికులు దిగ్భ్రాంతి చెందుతూ ఉన్నారు. విశాఖ బాలిక మరణంపై సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. అందరితో కలుపుగోలుగా ఉండేదని, అంత మంచి అమ్మాయి ఇలా చనిపోవడం కలిచివేస్తుందని అంటూ ఉన్నారు తనుజ ఫ్రెండ్స్. చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ని అక్కడి నుంచి మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. ఓటీయూ రేకెత్తిస్తున్న కొఠాని తనుజ అనుమానాస్పద మృతి కేసు వెనక కొన్ని ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం నేను కృష్ణరాయపురంలోని కొఠాని తనుజ ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడ ఈ ఇంటి దగ్గరికి 2 వీధుల అవతల ఉన్న ఒక అపార్ట్మెంట్ నుంచి నిన్న రాత్రి వేళ తనుజ పడిపోయి చనిపోయినట్టుగా ఇప్పటికీ ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తనుజకు సంబంధించిన ఇంటి వాతావరణం మనం చూడవచ్చు. ఇల్లు మొత్తం డోర్లు వేసి ఉన్నాయి. తల్లిదండ్రులంతా కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నారు. బహుశా మహతి స్కూల్లో 8వ తరగతి చదువుతున్న తనుజకు సంబంధించిన సైకిల్ ఇది. ఆ అమ్మాయి ఈ సైకిల్ మీదనే రోజు స్కూల్కి వెళ్ళి వస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక్కడ ఇప్పటికీ ఒక పుస్తకం కానీ ఇంకా ఇతర వస్తువులు కూడా ఈ సైకిల్లోనే ఉన్నాయి. రాత్రి 8:30 గంటల సమయంలో తనుజ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెందుర్తి పోలీసుల సమాచారం ప్రకారం 8:30 గంటల సమయంలో వాళ్ళు ఆ అమ్మాయి మీద మిస్సింగ్ కేసు తల్లిదండ్రులు రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేస్తూనే కొంత ఆసక్తికరమైన సమాచారాన్ని కూడా ఇచ్చినట్టు కనిపిస్తుంది. తనుజ తండ్రి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. ఈ చూడొచ్చు మొత్తం ఆయన కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆయన. 2 పిల్లల్లో తనుజ రెండవ అమ్మాయి మహతి స్కూల్లో 8వ తరగతి చదువుతుంది. ఈ ఇంటికి సంబంధించినంత వరకు వీళ్ళు కూడా మధ్యతరగతి కుటుంబం జీవనం సాగిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇల్లంతా కూడా లాక్ చేసి ఉంది. ఫ్యామిలీ అంతా కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నారు. ఈ బాలిక ఎప్పుడు మిస్ అయింది, ఎందుకోసం ఆ అమ్మాయి ఇంట్లో గొడవపడి వెళ్ళిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దాని మీద కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఆమె స్థానికంగా ఉండే ఒక యువకుడితో చనువుగా ఉండటం, ఆ వ్యవహారంని తల్లిదండ్రులు 1-2 సార్లు ఆమెను మందలించడంతోనే ఈ ఘటన జరిగిందన్న కొన్ని మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఏదైతే గ్రీన్ ట్రీ అపార్ట్మెంట్స్, ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిన ప్రాంతంలోనే గ్రీన్ ట్రీ అపార్ట్మెంట్స్లోనే ఆ యువకుడు ఉంటున్నాడు అన్నది మరొక కథనం. ఈ అన్నింటి మీద కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రస్తుతం తనుజ ఇంటి దగ్గర అయితే ఒక నిశ్శబ్ద వాతావరణం. పేరెంట్స్ అందరూ కూడా సంఘటన స్థలంలోనే ఉన్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఫ్యామిలీ చాలా కామ్గా ఉండే కుటుంబం అన్న ఒక సమాచారం మనకు తెలుస్తుంది. వీళ్ళకి సంబంధించిన ఈ ఇంటికి సంబంధించిన సమాచారం తెలియటమే కాస్త ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఈ ఇంటికి చాలా కామ్గా ఉంటారు. ఎవరి పనులు వాళ్ళు చూసుకునే ఇంట్లో ఇట్లాంటి దారుణం జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. 2 పిల్లలు, ఈ అమ్మాయి చిన్నమ్మాయి, పెద్దమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది. తనుజ మాత్రం స్థానిక మహతి స్కూల్లో 8వ తరగతిని చదువుతుంది. ఈ ఇంటికి కరెక్ట్గా 2 వీధుల అవతల ఉన్న అపార్ట్మెంట్ వెనకనే ఆమె శవమై కనిపించింది. ఒంటి నిండా గాయాలున్నాయి. అర్ధనగ్నంగా మృతదేహం పడి ఉండటాన్ని చూస్తే అనేక అనుమానాలు. ఖచ్చితంగా ఇది అంటే ప్రస్తుతానికి పోలీసులు అనుమానాస్పద కేసుగానే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ సంఘటనా స్థలంలో డెడ్ బాడీ దొరికిన తీరు కానీ, లేకపోతే ఆ అపార్ట్మెంట్ వెనక పొదల్లో ఉండటం, అపార్ట్మెంట్ పైన జాలీ కూడా లేకపోవడం, జాలీ లేని క్రమంలో అమ్మాయి ఉన్న పరిస్థితిని చూస్తే
ఖచ్చితంగా కొన్ని అనుమానాలు అయితే పోలీసులకు కూడా ఉన్నాయి. కేసును 1 by 1 ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాత్రమే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే క్లూస్ టీం రంగంలోకి దిగి మరింత సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ దగ్గర ఉన్న వాతావరణాన్ని మనం చూడొచ్చు. ప్రస్తుతం మనకు దగ్గర కొంతమంది స్థానికంగా వాళ్ళ పిల్లలతో చదువుకుంటున్న వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ తనుజ ఎలా ఉంటుంది? చాలా చాలా మంచి అమ్మాయి అండి. అందరితోనే చాలా సరదాగా ఉంటుంది. పొద్దున్నే వాకింగ్ చేస్తే సైకిల్ తొక్కుద్ది. చాలా 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 మంచి అమ్మాయి. అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్ ఏదైనా కొంప ముంచిందేమో అని నా అనుమానం. స్థానికుడుగా అని చెప్పే విషయం అదొకటి. అలాగే మా అమ్మాయి పొద్దున్నుంచి చాలా కన్నీరు మున్నిగా ఏడుస్తుంది క్లాస్మేట్ అని. సో వాళ్ళు నేను తీసుకొచ్చి ఇంకో క్లాస్మేట్ దగ్గర నేను దేపెట్టాను నేను. సో అమ్మాయి ఎంత ఇది బాధపడుతుందంటే అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఎక్కడ ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు, ఎలాంటి ఇది లేదు. ప్రస్తుతం మన దగ్గర తనుజ క్లాస్మేట్ ఉంది. అమ్మ నీ పేరు చెప్పు. తనుజకి సంబంధించిన అమ్మాయి వస్తుంది క్లాస్మేట్. తనుజ నీకు ఎంతకాలంగా పరిచయం? ఆ అమ్మాయి ఎట్లా ఉండేది? 1 year నుంచి పరిచయం. చాలా మంచి అమ్మాయి. ఎంత మంచి అమ్మాయి అంటే ఒకళ్ళు బాధపడుతుంటే తట్టుకోలేదు. ఈ ఇయర్ నుంచి నేను వెళ్ళేదాన్ని వాళ్ళ ఇంటికి, మాట్లాడుకునే వాళ్ళం. నిన్న కూడా కనబడింది, మాట్లాడు ఎలా జరిగిందో కూడా అర్థం కావట్లేదు. అలాంటి పిల్ల ఏం కాదు అసలు. ఎవరితోనూ అలాంటి పరిచయాలు కూడా లేవు మనకి. అమ్మ నీకు తనుజ అక్క తెలుసా? ఎట్లా ఉండేది తనుజ అక్క? అక్క చాలా మంచిది. అక్క నాకు స్కూల్లో బ్రేక్ ఇచ్చేది, ఇంకా ఎప్పుడూ మంచిగా ఉండేది. వాళ్ళు బాగా చదివేది కూడా అక్క. అక్క ఎప్పుడు నాతో బాగా మాట్లాడేది. రైట్. తనుజకి సంబంధించినంత వరకు ఫ్రెండ్స్ వాళ్ళు రోజు ఎక్కువ సమయం ఆ అమ్మాయితోనే గడిపేవాళ్ళు. వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, చాలా పొలైట్ నేచర్ ఉన్న అమ్మాయి, మాతో చాలా సరదాగా ఉండేది, సంతోషంగా ఉండేది అని చెప్తున్నారు. స్నేహితులు ఆ ఘటనని జీర్ణించుకోలేకపోతున్నారు. తనుజ మరణానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా అటు పేరెంట్స్కి కానీ లేకపోతే ఇటు స్నేహితులకు కానీ ఇది ఒక తేరని విషాద ఘటన. వాళ్ళు కోలుకోలేని ఒక ఆవేదన అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. మొత్తంగా తనుజకి సంబంధించినంత వరకు కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. కానీ ఈ ఘటన జరిగిన తీరు, ఆ అమ్మాయిలో ఉండే చలాకీతనమే ఈ పరిస్థితికి కారణమైందా అన్న ఒక అనుమానం కూడా స్థానికుల నుంచి, ఆమె స్నేహితుల నుంచి మనకు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏదైనా తనుజ మృతి ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. ఈ ఘటన అపార్ట్మెంట్ పైనుంచి అమ్మాయి పడినట్టుగా మనం అనుమానించవలసి వస్తుంది. తనుజ ఉంటున్న ఆ వీధిలో ఉన్నాను. ఇక్కడికి కరెక్ట్గా 2 వీధుల అవతల ఉన్న ఒక అపార్ట్మెంట్ వెనుక ఆమె శవమై కనిపించింది. అది కూడా అత్యంత దారుణమైన పరిస్థితిలో మృతదేహం కనిపించింది. ఈ కారణాలన్నింటినీ ప్రాథమికంగా విశ్లేషించుకున్నట్టయితే ఇది ఖచ్చితంగా అనుమానాస్పద మృతి. అయితే ఏ కారణాల చేత తనుజ ఆ స్థితిలో మరణించిందనే దాని మీద మాత్రం కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇది పోలీసులు విచారణ తర్వాత ప్రాథమిక అవగాహనకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. కెమెరామెన్ శివతో రవిచంద్ర, ఎన్టీవీ విశాఖపట్నం. విశాఖలో తనుజ అనుమానాస్పద మరణానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అశోక్ మనకి లైవ్ లో అందిస్తారు. ఓటీ అశోక్. మమత, విశాఖలో సంచలనం సృష్టించిన తనుజ అనుమానాస్పద మృతి మీద అనేక పలు రకాలుగా ఇక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి కారణం ఏంటనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుంచి కూడా పోస్ట్ మార్టం నిమిత్తం తనుజ మృతదేహాన్ని తరలించారు. అయితే మనం ప్రస్తుతం కనుక ఘటనా ప్రాంతంలో ఉన్నాం చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఈ బిల్డింగ్లోనే, అంటే ప్రధానంగా తనుజ తల్లిదండ్రులు కానీ అలాగే పోలీసులు కానీ భావిస్తున్న ఈ ప్రేమ వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ బిల్డింగ్లో ఉంటున్న ఒక యువకుడితోనే తనుజకు పరిచయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చు అనేది కూడా వీళ్ళు అన్ని కోణాలను కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ అలాగే క్లూస్ టీములు కూడా రంగంలో దిగాయి. అయితే తనుజ నిన్న రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, ఈ ఉదయం మృతదేహంగా శవమై కనిపించిన వరకు కూడా ఏం జరిగింది, అసలు ఎలా ఈమె చనిపోయింది అంటున్నారు. అయితే తనుజ మృతదేహం మీద చిన్న చిన్న ఘాట్లు, అదే కత్తి ఘాట్లు లాంటివి ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటనేది కూడా దానికి అంటే ఇప్పుడు పోస్ట్ మార్టంలో తెలియాల్సి ఉంది. మరోవైపు మనం చూస్తే కనుక ఇప్పుడు ఈ ఘటన జరిగిన ఈ బిల్డింగ్కి సమీపంలో దాదాపుగా రెండు స్ట్రీట్స్ అవతలే తనుజ ఇల్లు కూడా ఉంది. అయితే ఇక్కడున్న ఈ బిల్డింగ్లో ఉన్న అతనితోనే తనుజకు పరిచయం ఉందని అంటున్నారు. అయితే తల్లిదండ్రులు దీని మీద నిన్న సాయంత్రం ఇంటి నుంచి తనుజ వెళ్ళిపోయిన తర్వాత ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో కూడా ఈ అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఒక యువకుడితో పరిచయం ఉంది అనేది కూడా వాళ్ళు ఇప్పటికే పోలీసులకు చెప్పారు. అయితే ఈ కోణంలో
కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 2 టీంలను కూడా రంగంలో దించారు. ఈ పోలీసు తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో అతని ప్రమేయం ఏదన్నా ఉందా అంటే ఈ బిల్డింగ్ దగ్గర అక్కడ మన ఘటనా స్థలాన్ని చూసినట్టయితే కనుక అక్కడ ఉన్న అంటే బిల్డింగ్ మించి తనూజ కింద పడి ఉంటే కనుక పరిస్థితి వేరేగా ఉండేది. అంటే బాడీ ఛిద్రమైన పరిస్థితి అయితే ఉండేది. కానీ ఆమె చూస్తే కనుక అర్ధనగ్నంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎవరైనా అత్యాచారం చేసి హత్య చేశారా లేదంటే ఏది అని ఎలా జరిగింది అనే కోణంలో అన్ని రకాలుగా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రంగంలో దిగిన డాగ్ స్క్వాడ్ కానీ అలాగే క్లూస్ టీమ్ కానీ పలు కీలక ఆధారాలు సేకరించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు మహిళా సంఘాలు కూడా ఇక్కడికి చేరుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ మనతో పాటు చాలామంది స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తనూజ ఇంటికి సమీపంలో ఉన్న కొంతమందితో మాట్లాడితే ఈ ఏరియాలో కొంత భద్రత లేదు. సాయంత్రం పూట ఇటు నుంచి వెళ్తున్న మహిళలను ఈవ్ టీజింగ్ నేపథ్యంలో చాలా మంది కూడా వేధిస్తున్నారన్న వాళ్ళు కూడా వాదనలు వినిపిస్తున్నాయి. సార్, ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటారు కదా, అసలు ఈ ఘటన జరిగింది కదా, ఇది మీకు ఎలా అనిపిస్తుంది? గేట్ని యాక్చువల్గా అయితే చేస్తుంది అయితే మర్డర్ కేసులా కనిపిస్తుంది. అయితే యాక్చువల్గా ఫ్లాట్లోంచి అయితే త్రో చేయలేదు. ఎందుకంటే ఫ్లాట్లోంచి వచ్చి త్రో చేస్తే అమ్మాయి బాడీ వచ్చి గోడ పక్కన పడదు. కానీ దీని గురించి ప్రభుత్వాన్ని కానీ పోస్ట్ డిపార్ట్మెంట్ కానీ నిర్ణయించడం చాలా తప్పు. వ్యక్తిగతంగా ఫ్యామిలీ వైజ్గా వచ్చి మనం వచ్చి కంట్రోల్ ఉంచుకోవాలి. ఒక 9 o'clock తర్వాత అమ్మాయిని బయటికి పంపించడం అనేది ఫ్యామిలీ కంట్రోల్లో ఉండాలి. కానీ దీని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అందరికీ తెలుస్తుంది. కానీ దీని గురించి గవర్నమెంట్ కానీ ప్రతిదానికి గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న చాలా తప్పు. అయితే మనం ఇక్కడ చూడొచ్చు ప్రధానంగా అంటే తనూజ నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందనే కోణంలో అందరూ ఆలోచిస్తున్నారు. అయితే తనూజ స్నేహితులను కానీ వారి తల్లిదండ్రులను కూడా అడిగితే కనుక తనూజ చాలా మంచిది, ఎవరితో ఎటువంటి వివాదాలు లాంటివి కూడా ఉండవు, అందరితో కలిసిమెలిసి ఉంటుంది. అయితే అందరితో చనువుగా ఉండడమే కొంత ఆమెకు చేటు తెచ్చిందేమో అనే కోణంలో కూడా ఆమె స్నేహితుల తల్లిదండ్రులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు తనూజ తండ్రి ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది సార్? అమ్మాయి మాతి స్కూల్లో చదవడం నేను చూస్తున్నానండి ఈవినింగ్ పూట. అమ్మాయి మాత్రం పక్కగా ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు ఎవరో చేశారు, ఆ కుర్రోళ్ళు ఎవరో నాకు తెలియదు. కానీ పక్కగా ఇక్కడ ఉన్నారండి, కంపల్సరీగా సీరియస్గా వాళ్ళు శిక్షించాలండి. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఇవాళ కాదు రేపైనా అసలు పేరెంట్స్ కూడా ఆ అబ్బాయి ఎవరో చెప్పాలి. మేము బయట నుండి ఉన్నాం కాబట్టి మాకు తెలియదు. అమ్మాయిని మాత్రం 100% ఇక్కడ ఏదోలే ట్రాప్ చేశారు. ఇది మాత్రం 100% వాస్తవం. సరే, అంటే మీరు రోజు చూస్తుంటారు కదా అమ్మాయి స్కూల్కి వెళ్తుందని, స్కూల్కి వెళ్ళి వస్తుంది అంటారు. అంటే స్కూల్ దగ్గర చూస్తుంటారంట కదా, అంటే ఎవరైనా ఆమెను ఏడిపిస్తాం కానీ అలా చూసారా? అక్కడేం లేదు, స్కూల్ ఆవరణలో మాత్రం ఎటువంటిది లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఈ ప్రెమిసెస్లో ఏం జరిగినా జరగాలి. ఇక్కడే ఉన్నారండి వాళ్ళు ఎవరో. అయితే మాకు కూడా ఈ తనూజ ఇంటి సమీపంలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ చెప్తున్నారు, అదే మాకు కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ ప్రాంతంలో ఈవ్ టీజింగ్ అనేది బాగా ఎక్కువ ఉంది, ఆడపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాట. మొన్న ఇక్కడ ఎవరో ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అదే ఉందండి. రోజు ఏడిపిస్తున్నారట, ఎవరో మెడికల్ షాప్ వాళ్ళ పిల్లలు కూడా ఏడిపించడం ఏదో జరిగిందట. మరి దీని మీద మీరు మీడియా వాళ్ళు పోలీసులు సీరియస్గా తీసుకుంటే ఇలాంటి మళ్ళీ ఇంకోసారి జరగకూడదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 12-13 సంవత్సరాలు నా పాపతో పాటు చదువుతున్న పిల్ల, చాలా మంచి పిల్ల. ఆ పిల్లని ట్రాప్ చేసి ఇలా చేశారంటే రేపు పొద్దున్న నాకు పిల్లలు ఉన్నారండి. మన సమాజంలో ఎవరు కూడా అవేర్నెస్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చెప్పలేదంటే చాలా తప్పుగా నేను భావిస్తున్నానండి. ఎంత జరిగిపోయిన తర్వాత ఇంకెవరి కోసం దాస్తారండి వాళ్ళు? ఏంటి ఈ పిల్లల ప్రాణాల కన్నా తల్లిదండ్రుల ప్రాణాలు ముఖ్యమా? చెప్పండి సార్. వాళ్ళకేం తెలుసు? అన్ని అనుభవం అయిపోయిన తల్లిదండ్రులకే బాధ్యత లేకుండా వాళ్ళ పేర్లు చెప్పకుండా భయపడవలసిన పని ఉంది. అంటే పోలీసుల మీద నమ్మకం లేదా, సమాజం మీద నమ్మకం లేదా? దేనికోసం చెప్పట్లేదు వాళ్ళు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి శిక్ష పడాలి, పడకుండా వదలడానికి వీల్లేదు. నేను ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాను సార్. నాకు మాత్రం వాడు ఎవడో తెలిస్తే మాత్రం నేను మీడియాకు ఫోన్ చేసి మరి చెప్తాను, నా ఫోన్ నెంబర్ ఇవ్వండి. అంటే తనూజ మృతికి సంబంధించి ఈ ఘటన అంటే దీనికి తీవ్రంగా స్థానికులందరూ కూడా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా తనూజ రోజు స్కూల్కి వెళ్ళే సమయంలో కూడా మేము గమనిస్తుంటాము, అక్కడ ఏమీ లేకపోయినా కానీ ఈ ఏరియాలో కూడా కొంత ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ కొంతమంది ఈవ్ టీచర్లు ఆడపిల్లలను ఏడిపిస్తున్నారని చెప్తున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతుంది. గత కొన్ని రోజులుగా కూడా చూస్తుంటే ఇందుకు నిదర్శనంగా ఉందని చెప్పుకున్నారు. అంటే ఏదైనప్పటికీ కూడా తనూజ మృతికి సంబంధించి మిస్టరీని ఛేదించాలని కూడా
కూడా ఇక్కడ స్థానికులందరూ కూడా కోరుతున్నారు. అయితే పోలీసులకు ఫిర్యాదులో నిన్న సాయంత్రం తనుజ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు అదృశ్యం అని చెప్పారు. అలాగే దాంతో ప్రేమ వ్యవహారం ఉందని ఫిర్యాదు చేసిన పోలీసులు తల్లిదండ్రులు ఎందుకు ఆ విషయాన్ని బయటపెట్టట్లేదు, ఎవరితో తనుజకు ప్రేమ వ్యవహారం ఉందన్న వ్యవహారాన్ని ఎందుకు బయటపెట్టలేదు, అతని పేరు ఎందుకు బయటపెట్టట్లేదని స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు తనుజకు జరిగింది అదే విషయం, రేపొద్దున మా పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా వీళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి అనుమానాస్పద మృతిగా ప్రస్తుతం తనుజ వ్యవహారం ఉన్నప్పటికీ కూడా ఈ మొత్తానికి ఆమె మృతి మీద అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీసుల పోస్ట్ మార్టం తర్వాత పోలీసుల దర్యాప్తులో వాళ్ళు ఇచ్చిన ఆధారాల మేరకు తనుజ ఎలా చనిపోయింది అనేది కూడా పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా మొత్తానికి కృష్ణరాయపురంలో ఒక విషాదకరమైన వాతావరణం అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి.